హాయ్ ఎవ్రీవన్ myself తిరుపతి రెడ్డి డిస్క్లైమర్ ఈ వీడియో నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాను మీరు ఏమైనా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు మీ ఓన్ అనాలిసిస్ని ఫాలో అవ్వండి ఇది జస్ట్ రిఫరెన్స్ వీడియో సో మనం డేటాలోకి వెళ్తే ఇది ఎఫ్ఐఐ డేటా మీరు చూడండి క్లియర్గా లాస్ట్ 20 ఏప్రిల్ మంత్ మొత్తం వచ్చేసి జస్ట్ ఎఫ్ఐఎస్ వచ్చేసి 2000 crore సెల్ చేశారు డిఐఎస్ వచ్చి 22,000 crore బై చేశారు కంటిన్యూగా ఎఫ్ఐఎస్ లో బయింగ్ జరుగుతుంది విచ్ ఇండికేట్ అప్ ట్రెండ్ ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మార్కెట్ లో మనం ఎఫ్ఐ డేటా లైక్ ఏ సైడ్ ఉంటుందో లాంగ్ టర్మ్ లో మార్కెట్ ఆ డైరెక్షన్ ఉండొచ్చు లేదా సైడ్ వేస్ లో ఉండొచ్చు టూ థింగ్స్ పాసిబిలిటీ ఉంటుంది సో ఇది ఎఫ్ఐఐ డేటా గురించి మనం ఎఫ్ఐఐ డేటా అనేది ఎప్పుడు మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మీరు వీక్లీ పొజిషన్స్ ఆర్ మంత్లీ పొజిషన్స్ తీసుకునేటప్పుడు మీకు ఎఫ్ఐఐ డేటా అనేది హెల్ప్ అవుతుంది సో ఇది మనకి ఎఫ్ఐ డేటా రిలేటెడ్ థింగ్ సో ఒకసారి మనం నిఫ్టీలోకి వెళ్తే నిఫ్టీ అసలు పాసిబిలిటీస్ ఏమున్నాయి నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటంటే వెరీ సింపుల్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ బాటమ్ నుంచి ఒక స్ట్రాంగ్ బాటమ్ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ స్ట్రైట్ అవే మూవ్ అయితే వచ్చింది ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి హై పాయింట్ నుంచి ఇప్పుడు పుల్ బ్యాక్ తీసుకోవడానికి ట్రై చేసింది సో నెక్స్ట్ వీక్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్లో పుల్ బ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫస్ట్ నేను వీక్లీ లెవెల్స్ అయితే మెన్షన్ చేస్తాను సో వీక్లీ పాసిబిలిటీస్ ఏమున్నాయి ఏంటి వీక్లీ పాసిబిలిటీస్ సో ఫస్ట్ వచ్చేసి అప్పర్ సైడ్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి వీక్లీకి 24,750 24,750 నుంచి 24,800 ఆల్మోస్ట్ మనం ఈ జోన్ మొత్తాన్ని సో 24,850 నుంచి 24,750 సో ఈ 100 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఈ 100 పాయింట్స్ రేంజ్ మనం మేజర్ రెసిస్టెన్స్ గా నెక్స్ట్ వీక్ కన్సిడర్ చేయొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 24,370 సో ఈ 24,370 లెవెల్ని మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు 24,370 లెవెల్ ఈ లెవెల్ని మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు ఈ బోత్ ఆర్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఓకే ఆ తర్వాత వచ్చేసి సపోర్ట్ విషయానికి వస్తే 23,200 అంటే ఆల్మోస్ట్ మీరు ఈ జోన్ని కన్సిడర్ చేయొచ్చు సపోర్ట్ లెవెల్ కింద 23,300 నుంచి 23,200 ఈ 100 పాయింట్స్ రేంజ్ని మనం నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయొచ్చు 23,350 నుంచి 23,200 ఈ 150 పాయింట్స్ రేంజ్ని మనం మేజర్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు ఆ తర్వాత ఒకవేళ అది బ్రేక్ అయితే ఫైనల్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 22,750 టు 22,800 ఇక్కడ మనకి ఏదైతే గ్యాప్ బోర్డర్ కనపడుతుందో ఈ గ్యాప్ బోర్డర్ అనేది మనకి మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ సో ఇక్కడ ఏదైతే మూవ్ వచ్చిందో దానికి కౌంటర్ మూవ్ మేబీ ఇక్కడ వరకు రావచ్చు ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ అనేది అప్ సైడ్ టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇది సింపుల్ వే ఆఫ్ వీక్లీ అనాలిసిస్ అంటే వీక్లీ వైజ్ గా మన లెవెల్స్ అనేవి ఈ లెవెల్స్ మీరు ఒకవేళ మీరు పొజిషనల్ ట్రేడర్ అయినా సో ఒక మంత్లీ ట్రేడర్ అయినా కానీ మంత్లీ పొజిషన్స్ తీసుకునే పర్సన్ అయినా ఈ లెవెల్స్ ని క్రూషియల్ గా ప్లాన్ చేసుకోండి ఇంట్రాడే విషయానికి వస్తే సో నేను టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తున్నాను 15 minutes టైం ఫ్రేమ్ సో ఇంట్రాడేకి మనకి వెరీ సింపుల్ మేజర్ లెవెల్ వచ్చేసి రేపటి మేజర్ లెవెల్ వచ్చి 24,350 మనకి ఈ జోన్ ఏదైతే కనపడుతుంది ఈ జోన్ చూడండి మల్టిపుల్ టైమ్స్ సో ఫస్ట్ టైం ఇక్కడ టచ్ అవగానే ఫాల్ సెకండ్ టైం ఇక్కడ టచ్ అవగానే సమ్ ఫాల్ థర్డ్ టైం ఇక్కడ టచ్ అవగానే మళ్ళీ అగైన్ అగ్రెసివ్గా మార్కెట్ ఫాల్ అయితే అయింది సో ఇది మేజర్ 24,350 లెవెల్ అనేది మనం మేజర్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి 24,050 ఇక్కడ మీకు ఏదైతే కనపడుతుందో 24,150 లెవెల్ వచ్చి నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు సో 24,350 సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 1 అండ్ 24,150 వచ్చి రెసిస్టెన్స్ లెవెల్ 2 సపోర్ట్ వచ్చేసి మనం మేజర్ సపోర్ట్ వచ్చి 23,850ని మనం మేజర్ సపోర్ట్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే మనకి ఈ జోన్ ఉందో 23,850 నుంచి
ఆల్మోస్ట్ ఈ జోన్ మొత్తాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. 23,880 నుంచి 23,800. సో 23,880 నుంచి 23,800 80 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో దీన్ని మనం మేజర్ సపోర్ట్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు. సో రేపు ఇవి మేజర్ లెవెల్స్ అయితే. సో రేపు ఉన్న పాసిబిలిటీస్ ఏంటి మార్కెట్? సో రేపు మనం పాసిబిలిటీస్ చూస్తే మార్కెట్ ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఉన్న పాసిబిలిటీ ఏంటి? మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ వస్తే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది? సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చేసి సమ్ హాల్ట్ అయ్యి ఆ తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మళ్ళీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మార్కెట్ రివర్స్ అయితే మాత్రం మళ్ళీ అగైన్ ఈ లెవెల్ టచ్ చేయడానికి స్కోప్ ఉంది. ఇది పాసిబిలిటీ 1 వచ్చేసి. అలా కాకుండా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి. ఇక్కడ సమ్ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి రివర్స్ అయితే మాత్రం మళ్ళీ బాటమ్కి రావచ్చు. ఒకవేళ ఈ హై బ్రేక్ అయితే మళ్ళీ ఈ హైని టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇవి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఉన్న పాసిబిలిటీస్. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్ చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ ఈ జోన్ కింద ఓపెన్ అయినా ఇన్ కేస్ గ్యాప్ డౌన్ విత్ ఇన్ ద రేంజ్లో అయినా కానీ లేదా జోన్ బయట ఓపెన్ అయినా డెఫినెట్గా మనం మార్కెట్లో అప్ సైడ్ బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఎందుకనంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే ఇక్కడ పుట్ని సెల్ చేసి బై చేసి ఉంటారో కాల్స్ సెల్ చేసి ఉంటారో ఒకసారి గ్యాప్ డౌన్ అవ్వగానే వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో ఈ జోన్ దగ్గర మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఫాల్ కంటిన్యూ అయితే ఫాల్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆర్ఎల్స్ ఈ జోన్ బ్రేక్ అప్ సైడ్ వెళ్ళిందంటే మాత్రం మార్కెట్ మళ్ళీ అగైన్ హయ్యర్ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది గ్యాప్ డౌన్ అయితే ఉన్న సినారియోస్. అదే గ్యాప్ అప్ అయింది అనుకోండి సేమ్ ఈ లెవెల్ దగ్గర మళ్ళీ అగైన్ సెల్లింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే రేపు మార్కెట్ ఈ హై పాయింట్కి అండ్ ఈ లో పాయింట్కి సో ఈ మధ్యలోనే రేపు ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 2 సైడ్స్ మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయితే ఇలా అప్ సైడ్ వెళ్ళడానికి మళ్ళీ ఈ లెవెల్లో ఓపెన్ అయితే ఇలా డౌన్ సైడ్ రావడానికి అంటే మార్కెట్ ఏదేమైనా రేపు మార్నింగ్ ఒక సైడ్ ఒక డైరెక్షన్లో మూవ్ అయితే సెకండ్ హాఫ్లో ఇంకో డైరెక్షన్లో మూవ్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇది ఓవరాల్గా రేపటి నిఫ్టీ అనాలిసిస్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.